రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొని నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవాడిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగతి రాయి కట్టబడిన వాడు మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట అభ్యంతరములు రాక ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగము మనము ఇంతకుముందు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే దినాల్లో మొదటగా మనము కొంత భాగము ఇందులో ధ్యానించాం. ఈరోజు బల్లారాధన కనుక మిగిలిన విషయాలు ఈరోజు ఈ యొక్క వాక్య భాగములో పూర్తి చేయాలని నేను ఆత్మ ప్రేరేపణతో మరి ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఒక సమయంలో యేసుప్రభుల వారి శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. వచ్చి ఆయనను ఒక ప్రశ్న వేశారు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ప్రశ్న వేశారు. దానికి జవాబు చెప్పడానికి ముందు ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. అదేంటంటే, మీరు ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలవబెట్టుకొని మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే వాళ్ళు వేసిన ప్రశ్నకు జవాబు తర్వాత చెప్పాడు, కానీ ముందు ఒక విషయాన్ని చెప్పాడు అన్నమాట. ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఆ విషయాన్ని చెప్పాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు గొప్ప అనే విషయం తర్వాత మొదట పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయాన్ని గురించి ఆలోచించండి అని దాని అర్థం. హల్లెలూయా. చెప్పండి. ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో అనేది తర్వాత మొదట ఏంటంటే, పరలోక రాజ్యంలో అసలు ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించగలరు, అది మొదట ఆలోచించండి అని చెప్తున్నాడు అనమాట. అందుకని ఆ మాట చెప్పాడు. ఒక బిడ్డను దగ్గర నిలబెట్టుకొని ఈ బిడ్డ వలె మార్పు చెందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు అని చెప్పాడు. హల్లెలూయా. గొప్పల కాడికి పోయారు, అసలు మొదట మీరు ఈ చిన్న బిడ్డలాగా మార్పు చెందాలి అన్నాడు అనమాట. అప్పుడే పరలోక రాజ్యంలో చేస్తారు. తర్వాత వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పాడు. మరియు కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తర్వాత చెప్పాడు దానికి జవాబు.
ఈ చిన్న బిడ్డ వలె ఎవరు తను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి రెండు విషయాలు వాళ్ళు అడిగిన ప్రశ్నకు చెప్పాడు. మొదట వాళ్ళు అడగని విషయాన్ని కూడా చెప్పాడు, తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఇవి రెండు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు. హల్లెలూయా. ఇవి రెండు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి మొదట మనం అందరము పరలోక రాజ్యం చేరాలంటే మనము ఒక బిడ్డలాగా మార్పు చెందాలి. హల్లెలూయా. ఒక బిడ్డలాగా మార్పు చెందాలి. తర్వాత పరలోకంలో ఎవరు గొప్పవారంటే ఈ భూలోకంలో ఎవరైతే బిడ్డలాగా తను తాను తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడు అని చెప్పాడనమాట. ఇది విషయం. దీంట్లో నుంచి ఒక అంశాన్ని నేను తీసుకున్నాను. ఏంటంటే మారు మనసు మార్పు. చెప్పండి, మారు మనసు మార్పు. ఇప్పుడు మనము మారు మనసును గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. మారు మనసు పొందండి అని. నిజంగా పాపులుగా ఉన్నప్పుడు మనలను మారు మనసు పొందమని సువార్త మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. పాపులుగా ఉన్నప్పుడు మారు మనసు పొందడానికి సువార్త మన దగ్గరికి వచ్చింది. అంటే పాపులు మారు మనసు పొందాల. వారు పాపులని వాళ్ళు తెలుసుకోవాలి. వారికి పాప క్షమాపణ కొరకు, పాప ప్రక్షాళన కొరకు వాళ్ళకి మార్గాన్ని చూపించాలి. ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇవి జరిగాయి. హల్లెలూయా. అంటే ప్రజలు మారు మనసు పొందడం, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, వారి పాపాలన్నీ పశ్చాత్తాపంతో అనగా కన్నీటితో దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో కానీ లేదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ బాప్తిస్మము పొందడం, అలాగున రక్షణ కార్యము జరిగిందనమాట. హల్లెలూయా. అలాంటి వాళ్ళందరూ సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఈ విధంగా రక్షించబడిన వాళ్ళందరూ సంఘములో చేర్చబడ్డారనమాట. ఇది మనం రక్షణ పొందినటువంటి పద్ధతి లేక విధానము. తర్వాత జరిగేది ఏమిటంటే మార్పు అన్నమాట. తర్వాత జరిగేది మార్పు. మీకు అర్థమైందా? దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్తగా. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము, సంఘములో చేర్చబడడం అంతా మన జీవితాల్లో, బాప్తిస్మం పొందిన వారి జీవితాలంతా అయిపోయింది. హల్లెలూయా. ఇక అలాంటి వారైనటువంటి మన జీవితాల్లో జరగాల్సింది ఏంటంటే మార్పు. ఏంటి? మార్పు జరగాలన్నమాట. అర్థమైందా? ఏం జరగాలి? మార్పు. అంతేగాని మరలా మనం వెళ్ళి లోకంలో మళ్ళా పాపం చేయడం, మళ్ళా మారు మనసు పొందడం, తప్పైపోయిందని చంపలేసుకోవడం, బల్ల రోజు వచ్చేసి ప్రభువా తప్పైపోయింది క్షమించు నాయనా అని క్షమాపణ అడగడం, దేవుడు క్షమించడం సిద్ధ మనసు గల దేవుడు నన్ను ఈరోజు క్షమించాడు అని ఒక నిశ్చయతకు రావడం, సంతోషంగా బల్లలో పాల్గొనడం, మళ్ళా పోవడం, మళ్ళా ఏదో పాపం చేయడం, మళ్ళా మారు మనసు పొందడం, ఇలాగున జరగడం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ అది కాదు జరగాల్సింది. మరలా పాపం చేయడం, మరలా మారు మనసు పొందడం, మరలా చెంపలేసుకోవడం, ఒప్పుకోవడం, ఏడవడం, బల్లలో పాల్గొనడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పాపం చేయడం, ఏదో దోషం చేయడం, మళ్ళా మారు మనసు పొంది రావడం, ఇలాగూ జీవితకాలం అంతా మారు మనసు పొందుకుంటూ ఉంటే మార్పు చెందేది ఎప్పుడు? హలో,
పైన వాళ్ళు కూడా గమనించండి. జీవితకాలం అంతా బ్రతుకు దినాలన్నిట ఇలాగే పాపం చేయడం, మళ్ళీ మారుమనసు పొందడం, మళ్ళీ పశ్చాత్తాపడడం, ప్రభువుని అడగడం, తప్పయిందని చంపలేసుకోవడం, ఇలా తేడవడం చేసుకుంటూ ఉంటే జీవితకాలం అంతా అలాగే అయితే మనం మార్పు చెందేది ఎప్పుడు? అయితే ఎవరు పరలోకంలో పోతారని చెప్పాడు ప్రభు? ఈ బిడ్డ వలె మార్పు చెందిన వాడు పరలోకానికి పోతా అన్నాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసునామములో బాప్తిస్వం పొందిన వాళ్ళు పరలోకానికి పోతారని చెప్పట్లే ఇప్పుడు. దీని అర్థం ఇది మార్పు చెందాలన్నమాట. హల్లెలూయా. ఏం చెందాలి? మార్పు చెందాలి. అర్థమవుతుందా? హలో, అందరూ అర్థమైన వాళ్ళంతా చేయెత్తి స్తోత్రం చెప్పండి. మార్పు చెందమంటున్నాడు దేవుడు. అయిపోయింది. మారు మనసు పొంది అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కన్నీటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ యేసుక్రీస్తు నామములో కానీ బాప్తిసం పొందడం, రక్షణ పొందడం అయిపోయింది. ఇక మళ్ళీ మనం లోకంలోకి పోవడం, పాపాలు చేయడం, మళ్ళా పశ్చాత్తాపడడం, ప్రభు క్షమించే పొరపాటు అయిపోయింది నాయన అని చెప్పి ప్రతిసారి చంపలేసుకోవడం, ఏదో ఒప్పుకోవడం, అది కాదనమాట. అలా కాకూడదు మన జీవితాలు. ఇక మనం మార్పు చెందాలన్నమాట. మార్పు చెందాలి. ఈ మార్పు చేసే పని పరిశుద్ధాత్మకు ఇవ్వబడింది అనమాట. హల్లెలూయా. రక్షణ కార్యం జరిగించే పని యేసయ్యకు తండ్రి అప్పగించాడు. అయిపోయింది. మార్పు చేసే పని పరిశుద్ధాత్మకు ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా. హలో, అందుకనే పరిశుద్ధాత్మను మనకు గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉన్నాడో ఆయన వారిని బిడ్డలాగా మార్పు చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. బిడ్డగా అంటే ఇప్పుడు ఏ బిడ్డలాగా మార్పు చెందాలా? అక్కడ ఒక బిడ్డను చూపించాడు. అక్కడ ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని చూపించాడు. నిజంగా ఆ బిడ్డ వలె అని అన్నాడు. కానీ బిడ్డ వలె మార్పు చెందడం అంటే భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుని కుమారుడు. హల్లెలూయా. లేక దేవుడు ఒక బిడ్డగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. అదే కదా మనం ధ్యానించేది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు. అంటే ఒక శిశువుగా, ఒక బిడ్డగా భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఒక బిడ్డగా మార్పు చెంది వచ్చాడు. హల్లెలూయా. ఒక బిడ్డగా మార్పు చెంది వచ్చాడు. భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఒక బిడ్డగా, ఒక శిశువుగా మార్పు చెంది మన మధ్యకు వచ్చాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దీని యొక్క ఆంతర్యం ఏమిటంటే అక్కడ నిలబెట్టుకున్న బిడ్డ వలె మార్పు చెందడం అనేది కొన్ని లక్షణాలు ఆ బిడ్డలో కనబడతాయేమో కానీ అస్సలు విషయం ఏంటంటే, దీని వెనకున్న రహస్యం ఏమిటంటే భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఒక బిడ్డగా, ఒక శిశువుగా మార్పు చెంది వచ్చాడు. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఈ బిడ్డ వలె అంటే భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు బిడ్డగా మార్పు చెంది వచ్చాడే, ఆ ప్రభు అయిన మన రక్షకుడైన యేసయ్యలాగా మార్పు చెందాలని అర్థం. అది దాని అర్థం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి యేసు ప్రభువులాగా మనల్ని మార్పు చేస్తున్నది ఎవరు? ఆ పని ఎవరికి అప్పగించబడిందంటే
పరిశుద్ధాత్మకు అప్పగించబడింది అనమాట. హల్లెలూయా. అందుకనే ఆయనను గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దాన్ని వివరించి పౌలు గారు చెప్పేశాడు. హల్లెలూయా. కొరింథీ సంఘానికి దాన్ని చాలా స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ప్రభువే ఆత్మ. 18 చదవమా. మనమందరము ముసుక్కులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇది మార్పు. హల్లెలూయా. చూసారా, ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలిక? చిన్న బిడ్డగా మారి వచ్చాడే ఈ లోకానికి ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఆయన పోలిక, ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాం. ఎవరు మారుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మన మధ్యలో మనతో కూడా నివసించడానికి భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు, మానవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మన మధ్య ఉండడానికి మనలాగా ఒక బిడ్డగా, మానవ బిడ్డగా వచ్చాడు. హల్లెలూయా. మన మధ్య నివసించడానికి, మనతో నివసించడానికి ఎలా వచ్చాడు? మనలా అంటే మానవ బిడ్డగా, మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఈ మాట ఎందుకు ఇలాగా చెప్తున్నాను అంటే, స్పష్టంగా దేవుడు ఏ పోలికలైతే మానవుని సృష్టించాడో అదే పోలికలో ఆయన స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు అనమాట. హల్లెలూయా. మానవులమైన మనము ఎవరి పోలిక, ఎవరి స్వరూపము? దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నమాట. హల్లెలూయా. మానవుణ్ణి ఎలా సృష్టించాడు? ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకుంటున్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అర్థమైపోయిందా? ప్లీజ్, అర్థమైందా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడితోనూ, పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. ఏమని? మన పోలిక. హల్లెలూయా. మన స్వరూపములో మనుషులను చేస్తాం. హల్లెలూయా. కాబట్టి మానవులు ఎవరి పోలిక, ఎవరి స్వరూపం అంటే అది దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నమాట. అయితే పాపం చేసినందువల్ల మనము ఆ పోలిక, ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం అంతే. ఆదామవ్వలు పాపం చేసినందువల్ల ఆ పోలిక, ఆ స్వరూపము పోగొట్టుకున్నారు. తర్వాత అదే పోలికలోనికి మనలను మార్చుకొని దేవునితో మనము, మనతో దేవుడు ఎల్లప్పుడూ ఉండేటటువంటి గొప్ప ఆయన దయాపూర్వక సంకల్పమే రక్షకుడు మొదట రావడం. హల్లెలూయా. రక్షణ కార్యం చేసేసి ఆయన వెళ్ళిపోవడం, తర్వాత మనలను దేవుని పోలికలోకి, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చడానికి ఆ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేవుడి భూమి మీదకి రావడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డలాగా వచ్చాడు, ఆత్మదేవుడు ఆత్మగానే వచ్చున్నాడు. చపలు కొట్టి దేవుని మహిమపడు. యేసు ప్రభు అయితే మానవ బిడ్డగా వచ్చాడు, మనుష్య కుమారుడుగా. ఆత్మదేవుడు మాత్రం ఆత్మగానే వచ్చాడు అనమాట. ఎందుకంటే ఆయన మనలో నివసించడానికి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ అందరిలో నివసించడానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మగానే వచ్చున్నాడు అనమాట. ఆత్మ అయితేనే అందరిలో ప్రపంచమంతా సంచరించగలడు, అందరిలో ఉండగలడు అనమాట ఆత్మ అయితేనే. కానీ యేసు ప్రభు మానవ శరీరం ధరించుకొని వచ్చినటువంటి దేవుని కుమారుడు.
ఆయన అందరిలో ఉండడానికి శరీరం ధరించి ఉన్నప్పుడు సాధ్యము కాదు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మగానే వచ్చాడు కాబట్టి. చపలు కొట్టి దేని మైపడి గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనలను దేవుని పోలిక, దేవుని స్వరూపంలోనికి మార్చడానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం అలాగా మార్చబడితేనే పరలోక రాజ్యానికి పోతాం, అంతే. హల్లెలూయా. యేసు ప్రభు మనలాగా మార్పు చేసుకొని వస్తేనే మన మధ్యలోకి ఆయన రాగలిగాడు, మనతో తిరగగలిగాడు లోకంలో. అవునా కదా? 2026 సంవత్సరాల క్రితం యోధా బెత్లెహేములో కన్యకైన మరియ గర్భమున పుట్టినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆ దినాల్లో యోధా, యెరూషలేము, సమరయ, గలిలయ, ఆ యొక్క నిర్ణయించబడినటువంటి స్థలాల్లో ఆయన తిరుగుతూ రక్షణ కార్యం చేశాడు అనమాట. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకు? ఆయన మానవ శరీరము ధరించుకొని వచ్చి మనుషుల మధ్యలో ఆయన నివసిస్తూ సంచరిస్తూ ఆయన రక్షణ సువార్తను ప్రకటించి ఆయన రక్షకుడుగా మన కోసం బలై రక్షణ కార్యం చేసేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. హల్లెలూయా. ప్రపంచమంతా తిరగలేకపోయాడుగా, లోకమంతా తిరగలేకపోయాడుగా యేసు ప్రభు. ఎందుకు? శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. శరీరధారిగా. అయితే ఇప్పుడు ప్రపంచమంతా ఈ గొప్ప రక్షణ కార్యం జరగాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపంలోకి మార్పు చెందాలి. ఆయనలాగా మార్పు చెందితేనే ఆయనతో కూడా ఉండగలం. హల్లెలూయా. మనలాగా మార్పు చేసుకొని వస్తేనే యేసయ్య మనతో ఉండగలిగినట్టుగా మనం ఆయనలాగా మార్పు చెందితేనే పరలోకంలో ఉండగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. అర్థమైందా? హలో, అర్థమైందా? మన మధ్య ఉండడానికి ఆయన ఎలా వచ్చాడు? మనలాగా మార్పు చెందొచ్చాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయనలాగా మార్పు చెందితేనే పరలోకానికి పోగలుగుతాం, లేకపోతే పోలేమన్నమాట. ఇంతెందుకు, మొదట చంద్రమండలానికి పోయినటువంటి వాళ్ళు ఎలా వెళ్ళారు? వాళ్ళు వేరే ఒక శరీరాన్ని ధరించుకొని పోయారు. వాళ్ళు అంటే వేరే ఒక తొడుక్కొని ఆక్సిజన్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళారనమాట. అంటే అక్కడ ఉండదగినటువంటి విధంగా వాళ్ళు తయారయ్యి పోతే ఆ చంద్రమండలంలో వాళ్ళు దిగి ఉండగలిగారు, లేకపోతే వాళ్ళు అక్కడ బతకలేరు కదా. అదేవిధంగా అంటే వాళ్ళు మార్పు చేసుకొని పోయారు. చంద్రమండలంలో ఉండడానికి, చంద్రమండలం మీద దిగడానికి కావలసిన రూపాన్ని వాళ్ళు ధరించుకొని పోయారనమాట. అదేవిధంగా మనం కూడా పరలోకంలో ఉండాలంటే పరలోకం నుంచి భూమికి తెచ్చినటువంటి ప్రభు ఎలాగైతే ఆయన మార్పు చెంది మానవుడిగా వచ్చాడో మనము దేవునిలాగా మార్పు చెంది మనము దేవుని దగ్గరికి పోవాలి. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి పోవాలంటే దేవునిలాగా మార్పు చెందాలన్నమాట. అది ఆ పని ఎవరు చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే రక్షించబడినటువంటి ప్రతి వారికి బహుమానంగా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు. అది 38వ వచనంలో ఉంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే రక్షించబడినటువంటి మనము యేసయ్యలాగా మార్పు చెందడానికి, అంటే దేవుడిలాగా మార్పు చెందడానికి. హల్లెలూయా. దేవుడిలాగా మార్పు చెందితేనే దేవుడితో కూడా ఉంటాం అన్నమాట. హలో, దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుని దగ్గరికి పోవడానికే కదా మనం సిద్ధపడుతున్నాం. ఈ లోకంలో యాత్రికులమే ప్రయాణం చేస్తున్నాం. హలో, చప్పట్లు కొట్టిన ఒకసారి. ఎక్కడికి పోవడానికి? దేవుని దగ్గరికి. పరలోకం అంటే
దేవుడు ఉండే దగ్గర పోవాలని మనం సిద్ధపడుతూ ఉండేది. దేవుని దగ్గర పోవాలి, బాగా వినండి, దేవుని దగ్గర పోవాలంటే దేవుడిలాగా తయారవ్వాలి. హలో, ఎంతమందికి అర్థమైంది? నాకు సరైన స్పందన రావడం వల్ల మీ వైపు నుంచి మీకు అర్థమైందా? మానవుల దగ్గరికి రావడానికి దేవుడు మానవుడుగా వచ్చాడు, మానవుడుగా మార్పు చెందుకొని వచ్చాడు కన్యక మరి గర్భం ద్వారా. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం దేవునిలాగా మార్పు చెందాలి. అది అర్థమైన వాళ్ళు చేతి స్తోత్రాలు చెప్పండి, చపలు కొట్టండి. హల్లెలూయా. మనలను దేవుని పోలిక, దేవుని స్వరూపంలోనికి మార్చుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇందుకే అలాగ మారకపోతే రేపు మనం దేవుని దగ్గరికి పోం. దేవుని దగ్గరికి పోకపోతే మరొక చోటుకు పోతాం. అదే అగ్ని గంధకాలతోమండే నరకగొండం. అది ఎంత భయంకరమో మనం చదివిన 18వ మత్తయి సువార్త అధ్యాయంలో చదివాం. అంటే ఒక కన్ను లేకపోయినా ఆ బాధ భరించవచ్చు అంట, కానీ నరక బాధ భరించలేరని ఆ మాట చెప్తున్నాడు. కన్ను తీసేసుకో, కన్ను నీకు అభ్యంతరం అయితే అంటే అర్థం ఏంటంటే ఒక కన్ను లేకపోయినా నువ్వు ఆ బాధని భరించవచ్చు, నరక బాధ భరించలేవు అని దాని అర్థం. ఒక కాలు లేకపోయినా నువ్వు భూమి మీద ఆ బాధ భరించవచ్చు, కానీ నరక బాధ భరించలేవు అంటున్నాడు. హలో, మెడకి తిరగట్రాయి కట్టి సముద్రం లోతుల్లో వేసేసి ఊపిరాడక చనిపోయినా ఆ స్థితిన్నా భరించగలం, కానీ నరక బాధ భరించలేము అని చెప్పాడు అనమాట. హలో, అందుకనే నీ యొక్క కన్ను అభ్యంతర పరిస్తే కన్ను బెరికే, చెయ్యి అభ్యంతర పరిస్తే చెయ్యి నరికే, కాలు అభ్యంతర పరిస్తే కాలు నరికే. ఒక కన్ను కలిగి పరలోక రాజ్యంలో ఉండడమే మేలు. హల్లెలూయా. 2 కాళ్ళు కలిగి, 2 కన్నులు కలిగి, 2 చేతులు కలిగి నరకములో పడి ఆ బాధ భరించలేని ఆ బాధ భరించేదానికంటే ఒక్క కన్నుతో పరలోక రాజ్యానికి పోయేదే మేలు. ఒక్క కాలుతో పరలోక రాజ్యానికి పోయేదే మేలు. ఒక్క చేతితోనే పరలోక రాజ్యానికి పోయేదే మేలు. అంటే దాని అర్థం ఏమిటంటే, హల్లెలూయా, నరకం అంత బాధకరమైనటువంటి స్థలం, పరలోకం అంత సంతోషకరమైనటువంటి నిత్య ఆనందాన్ని కలిగించేటటువంటి స్థలం అన్నమాట. నరకము నిత్య యాతనకరమైనటువంటి స్థలం. అందుకని ప్రభు స్వయాన ఆ మాటలు 18వ అధ్యాయంలో చెప్పాడనమాట. కాబట్టి మనము పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారమై ఉండాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. పరిశుద్ధాత్మ మనలను యేసు ప్రభువులాగా మార్చేటప్పుడు మనము ఏ మాత్రము అవిధేయులం కాకుండా ఆయనకు సరెండర్ అయిపోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు అప్పగించేసుకోవాలా. ఎట్లా? ఒక శిల్పికి ఒక శిల అప్పగించబడితే ఆ శిలను చక్కగా ఏ రూపంలో దానిని చెక్కాలో ఆ శిల్పి చెక్కగలుగుతాడు. హలో, అలా కాకుండా అతని చేతికి ఒక శిలనివ్వకుండా ఒక శిల్పాన్ని ఎలా చెక్కగలుగుతాడు అతను? సాధ్యమేనా? ఆ శిల్పికి ఒక శిలను ఇస్తే నీవు చెక్కమన్నటువంటి రూపంలో దాన్ని చెక్కి నీకు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఇక్కడ ప్రధాన శిల్పి మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకు మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి చెక్కి ఆడ పెడతాడు. చప్పలు కొట్టి దేని మైపెడతాడు. ఇప్పుడు 139వ కీర్తన ధ్యానించాం కదా ఆరాధనలో. మీకు చాలామందికి తెలీదు, మనలను నిర్మించిన, మనం సృష్టించిన విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంట దావీదు రాజుకి. హల్లెలూయా. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించాడంట నిన్ను నన్ను. హల్లెలూయా. ఏడా భూమి యొక్క అగాధ స్థలంలో, భూమి యొక్క అగాధ లోపల ఎక్కడో దేవుడు అగాధ స్థలములో నిన్ను నన్ను, అంటే మానవ సృష్టి అలాగా చేశాడంట. దావీదు రాజుకు అది బయలుపరచబడినప్పుడు
ఆయనకి ఎంతో ఆశ్చర్యం కలిగిందంట. ప్రభువా, భూమి యొక్క అగాధ స్థలములో నన్ను నువ్వు నిర్మించిన విధానము చూచినప్పుడు నాకెంతో ఆశ్చర్యమును కలిగిస్తూ ఉందని. హల్లెలూయా. దినము ఆయన చెక్కుతూ ప్రధాన శిల్పి అన్ని అమర్చాడంట. ముక్కు, చెవులు, నోరు, పండ్లు, చెయ్యి, కాలన్నీ దినము చెక్కి అమర్చాడంట. అధ్యాయం ఇందాక నేను వచ్చే లోపల ధ్యానిస్తూ ఉన్నారు జోసఫ్ పాస్టర్ అది వివరిస్తూ ఉన్నాడు. నేను చాలా ఆనందించి, ఎందుకంటే ఆత్మలో వన్నెస్ వస్తూ ఉంది. అదే నిజము, కరెక్ట్గా దేవుని యొక్క ఆత్మలో ఆరాధన మెసేజ్, సందేశం, పెద్ద సందేశం రెండు ఏకమవుతాయి అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా అదే. ఆయన ప్రధాన శిల్పి, ఆయన చేతికి అప్పగించుకోవాలి. అప్పుడే ఆయన మనలను యేసు ప్రభులాగా చెక్కుతాడు. హల్లెలూయా. అప్పుడు మనము యేసయ్యతో పాటు నిత్య జీవంలో ఉండగలుగుతామని దాని యొక్క అర్థం. అంతేగాని ప్రియులరా, నేను ముగిస్తున్నాను, బలలోకి పోదాం. మరలా మారు మనసు పొందడం, మరలా పోయి పాపాలు చేయడం, మళ్ళా వచ్చి మారు మనసు పొందడం, ప్రభా తప్పైపోయింది క్షమించు అని చంపలేసుకొని క్షమాపణ పొందుకొని బలలో పాల్గొనడం, ఇలాగ జీవితకాలం జరగాలనేది కాదు. హలో, ఒకవేళ నువ్వు అలాగూ జీవితకాలం అంతా ఇలాంటి అవకాశం వస్తుందిలే అని చెప్పి నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు మోసపోతావు. జీవితకాలం అలాగ ఉండడానికి కాదు, మార్పు అనేది ఎంతైనా అవసరం. హల్లెలూయా. ఎందుకంటే నీవు జీవితకాలము అదే ఆట, నటన జీవితం జీవిస్తూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా ప్రాణం పోయే పరిస్థితి వస్తుందన్నమాట. అది దేవుడిచ్చిన జ్ఞానంతో మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చూడండి, సామెతలు 29 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇక్కడ చూసా, తిరుగు లేకుండా అంటే అర్థం ఏంటంటే మళ్ళా వచ్చి ప్రభా క్షమించు, పొరపాటు అయిపోయింది. హలో ప్లీజ్, నేను ముగింపుకు వచ్చాను, వినండి. దీని అర్థం ఏంటంటే తిరుగు లేకుండా అంటే మళ్ళీ వచ్చి ప్రభా తప్పు చేసేసాను, పొరపాటు అయిపోయింది, నువ్వు క్షమించు, సిద్ధ మనసు గల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, దయతో కనికరించి క్షమించి నన్ను అంగీకరించు అనే అవకాశం దొరకదంట. హలో, ఆర్ యు దేర్? ఉన్నారా? అలాంటి అవకాశము దొరకదంట ఒక రోజున. ఇప్పటికైతే నువ్వు ఉన్నావు గుళ్ళో, ఈరోజు ఉన్నావు, ఈరోజు అవకాశం దొరికింది, ప్రభువా నన్ను క్షమించు, నీ ప్రేమ నాపై చూపించు, ఇక నేను ఆ పాప జోలికి పోను, ఇంక చేయను అని ఒప్పుకోవడానికి ఈరోజైతే ఉన్నావు దేవుని సన్నిధిలో. అన్ని సమయాల్లో అటు జరగదంట. ఇక తిరుగు లేకుండా హఠాత్తుగా అంటే ఇంకా వచ్చి ప్రభువా నేను పొరపాటు చేసేసాను, క్షమించు, నన్ను దయతో అంగీకరించు అనే అవకాశం కూడా రాదని దాని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఆటలాడకూడదు. ఒక మారు మనసు పొందిన తర్వాత హల్లెలూయా, ఇక మార్పు కోసం పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి, అంతే. హల్లెలూయా. నేను ఇంతకు మించి దీన్ని ఎక్కువ వివరించలేను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవగాహన కలిగించాడు. మారు మనసు పొందడం అయిపోయింది, బాప్తీసం పొందడం అయిపోయింది, సంఘంలో చేర్చబడడం అయిపోయింది, బల్లలో పాల్గొనడం అయిపోయింది. ఇక మళ్ళా పోయి మళ్ళా మారు మనసులు పొందుకొని రావడం పోవడం కాదు. మనల్ని ప్రభువులాగా మార్పు చేస్తున్న పరిశుద్ధాత్మకు అప్పగించేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యలాగా మనము చెక్కబడాలి, నిర్మించబడాలి. హల్లెలూయా. అప్పుడే యేసయ్యతో పాటు నిత్య జీవంలో ఉంటాము. హల్లెలూయా. ఇది సత్యము. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బాప్తిసం పొందిన వాళ్ళందరికీ మారు మనసు పొందడం జరిగిపోయింది. ఇంకా ఏం కలగాలి?
మార్పు కలగాలి. హల్లెలూయా. ఎవరిలాగా మార్పు? యేసయ్యలాగా మార్పు. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు ఆ కార్యము? మనం ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి, అంతే. ఒక శిలలాగా అప్పగించేసుకోవాలి, అంతే. మన ప్రమేయం ఏమిలే. నీకు అప్పగించేసుకుంటున్నాను ప్రభువా పరిశుద్ధాత్మదేవ అంటే ఆయన చక్కగా యేసయ్యలాగా చెక్కేస్తాడు. రేపు మనం అందరం యేసయ్య గడకపోతే యేసయ్యలాగానే మనం ఉంటా. హల్లెలూయా. అదే బైబిల్ చెప్పేది. హల్లెలూయా. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటా. హల్లెలూయా. అప్పుడే ఆయనతో పాటు నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం. హల్లెలూయా. ఆ ఒక్క వచనం చూపిస్తాను, చాలా అవసరం. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక రండి, అది చదివి బలలోకి వెళ్ళిపోతాం. ఆయన ఉన్నట్టుగానే మనం ఉండబోతున్నాం. ఇది ఎంతమందికి ఇంతవరకు మీరు తెలుసుకొని ఉన్నారో నాకైతే తెలియదు, కానీ 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. చూసారా? ఆయనను పోలి ఉందుము. హల్లెలూయా. అంటే ఆయన చూస్తే ఆయనలాగానే మనం ఉంటాం, మనలాగా ఆయన ఉంటాయి అనమాట. చవుడు కూడా దేని భయపడతాం. ప్రైజ్ లార్డ్. ఆ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. అప్పగించుకుందామా? మళ్ళీ పోవడం, మారు మనసు పొంది రావడం అట్ట కాకుండా ఇక నుంచి ప్రభువా నాయనా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నేను మరలా వెనక్కి పోకుండా, ఇంకా హల్లెలూయా వదిలిపెట్టిన పాపాల జోలికి పోకుండా. అది వివరించడానికి సమయం లేదు ఇంకా నాకు. పేతురు రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు చదవండి దయచేసి. ఇక మనము వదిలిపెట్టినటువంటి వాటి జోలికి వెళ్ళకుండా, హల్లెలూయా, మనలను మనం పవిత్రపరచుకోవాలి అని అక్కడ పేతురు గారు రాశారన్నమాట. హల్లెలూయా. అంటే ఇంకా వాటి జోలికి పోకూడదు అని. హల్లెలూయా. కాబట్టి అలాగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఒకసారి తలంచి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి నిలబడతారా? మళ్ళీ కూర్చుందాము. నిశ్శబ్దంగా నిలబడండి. కూర్చునేటప్పుడు కూడా నిశ్శబ్దంగా కూర్చొని మాట్లాడకుండా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆత్మ ప్రజెన్స్, ఆయన ప్రసన్నత మన మీద ఉంది. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన సన్నిధిలో కొంచెం భయము భక్తి కలిగి వణుకుతూ ఉంటాం. హల్లెలూయా. ఆయన మాటకు విధేయులం అవుతాం. ఒక శిల్పి చేతికి ఒక శిల అప్పగించబడినట్టుగా ప్రధాన శిల్పైన క్రీస్తు చేతికి మనల్ని అప్పగించుకుందాం. ప్రభువా, ప్రధాన శిల్పైన మా ప్రభువా నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీలాగా చెక్కించండి, మీలాగా మార్పు చేయండి, మార్పు చేసి జరిగేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. రాబాబా. ఒక్క నిమిషం ప్లీజ్. అందరూ గుర్తుపెట్టుకోనండి, ఇంకా ఈరోజు స్థిరంగా ఆయనలాగా మార్పు చెందకపోతే, యేసయ్యలాగా మార్పు చెందకపోతే యేసయ్యతో పాటు పరలోక రాజ్యములో ఉండడం సాధ్యము కాదు. 100% కాదు. ఎలాగైనా వెళ్ళిపోతానులే అనుకుంటున్నావేమో, జరగదు. నీకు సమయం ఉంది కాబట్టి ఆ ప్రధాన శిల్పి అయినటువంటి యేసయ్య చేతికి అప్పగించుకో. తండ్రి చేతికి, కుమారుని చేతికి, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు యేసయ్య చేతికి అప్పగించు. ప్రభువా, నీలాగా నన్ను మార్చు నాయనా. మారు మనసు పొందేశాను తండ్రి మీ కృపను బట్టి, రక్షణ పొందుకునేశాను ప్రభువా నీ చిత్తాన్ని బట్టి నాయనా.
సంఘములో చేర్చబడ్డాను ప్రభు నీ బిడ్డగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు నాయన వరంగా, మీలాగా మార్పు చేయడానికి. అయినా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు. దయతో మమ్మల్ని నానికి వెనక్కిపోకుండా మమ్మల్ని కాపాడినైనా, మమ్మల్ని చెక్కునైనా మీ వలే, మీ పోలిక, మీ స్వరూపులకు చెక్కునైనా. అందరూ ప్లీజ్ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ఈ చిన్న సందేశాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి. దీన్ని పోగొట్టుకోవద్దు ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ బ్రతుకులో అది లేకపోతే మాత్రం, యేసయ్యలాగా మార్పు చెందకపోతే మాత్రం నీ ప్రయాస వ్యర్థమే. నీ ప్రయాణం నిత్య జీవానికి కాదు, నీ యొక్క ప్రయాణం నిత్య నరకానికి ఉంటుంది. అప్పుడు వద్దు. నిత్య నరకానికి కాదు, నిత్య అగ్నికి కాదు, నిత్య జీవానికి మన యొక్క యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాము దయచేసి. అలాగే నిల్చొని ఉండగా చిన్న ప్రార్థన వాక్యానుసారంగా ఎస్ఐ సార్ గారు, తనయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ దయచేసి అప్పగించుకోండి. ప్రభువా, ఇంకా నేను వెనక్కి వెళ్ళను, కాపాడండి. ప్రేమ కనికరముల గల దేవా, ఈ హృదయకాల సమయంలో తండ్రి నీ పరిశుద్ధ దినమున నా ప్రభువా, నీ దైదాసును నా తండ్రి ఆత్మపూర్ణగా చేసినారే. అలనాడు నా తండ్రి నాయన లోకములో నాయన జీవిస్తున్నప్పుడు నాయన శిష్యులు నా తండ్రి నీ దగ్గరకు వచ్చి నాయన పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని అడుగుతున్నారు నా తండ్రి నాయన. ప్రభు దానికి నా తండ్రి నాయన ఇదిగో చిన్న బిడ్డల వలె మార్పు నుండి నాది వాడే గొప్పవారు అంటున్నారు నా తండ్రి దేవా. ఇదిగో నా తండ్రి నాయన ఈ లోకములో నా తండ్రి నాయన భూమి ఆకాశములో పట్టరానినటువంటి దేవాదమైన దేవుడు ఈ లోకానికి చిన్న బిడ్డ వలె నా తండ్రి ఈ లోకానికి వచ్చాడు నాయన. ఆయన వలె నాయన మేము మార్పును పొందాలా. ఆయన ఆజ్ఞలు గైకునే వారిగాను, ఆయన కట్టడలు గైకునే వారిగాను, ఆయన మనసును ఎరిగిన వారిగాను, ఆయన చిత్తానుసారముగా జీవించే వారే నా తండ్రి నాయన పరలోక రాజ్యానికి వారసులు అవుతారు నా తండ్రి నాయన. ప్రభు అనేక మంది నీ పరిశుద్ధాత్మతో నాయన బాప్తిస్మం పొందారు నాయన. అనేక మంది మారు మనసు పొందారు, పశ్చాత్తాపం చెందారు, పాప క్షమాపణ పొందారు. తండ్రి మార్పు నొందాల నా తండ్రి నాయన. ఎవరైతే నాయన మార్పు నొంది నా తండ్రి నాయన తన జీవితాలను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళే నా తండ్రి నాయన పరలోక రాజ్యములో నాయన తండ్రి కుడి పార్శ్వమున నా తండ్రి నాయన కూర్చొనగలవారు నాయన. అలాంటి స్థితికి నా తండ్రి నీ బిడ్డలకు దయచేయండి నాయన. ముందు నాయన మార్పు నొందాల నా తండ్రి నాయన. అనేకమైనటువంటి మేము ఈ లోకంలో జీవిస్తున్నాము కానీ అనేక వ్యసనములతో జీవిస్తున్నారు మానవుడు నాయన. ఆ వ్యసనాన్ని వదిలిపెట్టి నాయన నీ వలే మార్పు నుండి నా తండ్రి నాయన నీ పాసన దానంకి వచ్చి నా తండ్రి నాయన నీ ఆజ్ఞలు గైకుని నా తండ్రిని నీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన. అయ్యా ఈ ఉదయ కాలములో నా తండ్రి నాయన నీ వాక్యము ద్వారా హెచ్చరికలు చేశావు నా తండ్రి నాయన. మేమందరము నాయన మార్పు నుండి నాయన జీవించేవా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసయ్య నామమున వినయతో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. ఎవ్వరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా కూర్చోండి.